హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. గాయస్, ఇదే మొదటిసారిగా మీరు నా క్లాస్ని చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఉంది కదా, యాక్టివేట్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన పీడిఎఫ్స్ ఇటు తెలుగులో అటు ఇంగ్లీష్లో బైలింగ్వల్గా అవైలబుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ గో అండ్ ఎక్వైర్ ది డేటా. ఓకే, సో గాయస్, మనం మాట్లాడుకుందాం. ఎవ్రీడే రోజుకి 10 కరెంట్ అఫైర్లు. ఎక్కువ వద్దు, ఎక్కువ స్ట్రెస్ అస్సలు వద్దు. ఒక రోజుకి 10 కరెంట్ అఫైర్లు. ఓకే, ఇంటూ 30 డేస్ చూసుకోండి. అంటే ఒక్క నెలకి 300 కరెంట్ అఫైర్లు. ఈ 300 కరెంట్ అఫైర్లు నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ బట్ ఆల్సో సబ్జెక్ట్స్. ఎలా సార్ సబ్జెక్ట్స్? మొన్న మనం మాట్లాడుకుందాం యూపీఎస్సీ 100 ఇయర్స్ అయిందని. మరి యూపీఎస్సీ 100 ఇయర్స్ అయిందని అక్కడ చెప్పడంతో నేను ఊరుకున్నానా? యూపీఎస్సీ కలోనియల్ టైంలో దాని క్రోనాలజీ ఎలా ఉంది, దాని ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి, దాని పార్ట్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా అమెండ్మెంట్ యాక్ట్స్ జరిగినా లేవా, ఇవన్నీ మాట్లాడుకున్నామా లేదా? అంటే ఇక్కడ చూడండి, ఒక కరెంట్ అఫైర్ విత్ స్టాటిక్ జీకే, దాని స్టాటిక్ జీకే అండ్ సబ్జెక్ట్ ఇంటర్లింక్. సో ఇలా ఒక నెలకి మీరు 300 టాపిక్స్లో స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్స్ వింటున్నారు. మరి అది 12 నెలలు వేసుకోండి. 12 నెలలు అంటే ఒక ఇయర్కి 3600 కరెంట్ అఫైర్స్. ఇవి కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఎస్ఐపిసి ఏంటి, అంతకు మించి లెవెల్ కూడా మీరు కేక్ వాక్, ఇలా కత్తి తీసుకొని కేక్ని ఎలా నరికేస్తారో అలా మీరు దీన్ని క్రాక్ చేయగలరు. సో ఇది గాయస్ మన కమిట్మెంట్, ఓకే, చలో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్స్ టు బి కవర్డ్. సర్క్రీక్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఇచామతి రివర్, ట్రైక్లోరో ఇథిలిన్, స్నో లిపర్డ్, ఆల్పైన్, మస్కడీర్, తర్వాత విఠల్భాయ్ పటేల్, ఈస్ట్ చైనా సీ, టైఫూన్ కజికి, పాకిస్తాన్ పోర్ట్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ రీజనల్ ఇష్యూస్. ఇవి మాట్లాడేసుకుందాం. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫస్ట్ థింగ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్రీక్. మీరు ఇట్లాంటి వాటిని అస్సలు ఏమాత్రం భయపడకండి, చాలా లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్క్రీక్. నేను చెప్పను, ఒకసారి చూపిస్తా, నాతో పాటు కమ్ రండి. చలో, సర్క్రీక్. యా, అందరూ తండేల్ మూవీ చూసిర్రా? బుజ్జి తల్లి సాంగ్ ఉంటుంది. యా, దాని గురించి మాట్లాడుకుందాం. అందరూ ఏ జైలుకి వెళ్తారు దానిలో? కరాచీ కదా. ఎస్, కరాచీ జైలే కదా అందరూ వెళ్ళేది. ఎందుకు? మన టెరిటోరియల్ బార్డర్స్ క్రాస్ చేయడం వల్ల వాళ్ళు కరాచీ జైలుకి వెళ్ళరు. ఇది కాంటెక్స్ట్. మూవీ చూసారు కదా. ఓకే, ఎస్. మరి ఇక్కడ చూడండి, గుజరాత్ని పాకిస్తాన్ని వేరు చేసిన ఒక లైన్ మీకు ఇక్కడ కనబడుతుందా లేదా? ఎస్, ఈ లైన్ అండ్ ఈ ఏరియా, దిస్ ఈస్ కాల్డ్ సర్క్రీక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రీక్ అంటే ఇక్కడ చూడండి గాయస్, ఒక్కసారి క్లారిటీగా వీడియో హెచ్డీలో పెట్టుకొని చూడండి, 1080 పిక్సెల్లో, లేదా ఏం కనబడదు. ఇక్కడ చూడండి, మొత్తం ల్యాండ్స్కేప్స్. ఈ ల్యాండ్స్కేప్స్ని వాటర్ బాడీస్ చెదరు చేసినట్లుగా మొత్తంగా కట్ చేసేస్తాయి. కనబడుతున్నాయా లేదా? ఇవన్నీ వాటర్ బాడీస్ అండి, ఏమో నర్వ్స్ అనుకోకండి. ఓకే, బాడీలో నర్వ్స్ ఎలా ఉన్నాయో అలా మొత్తంగా ఈ వాటర్ బాడీస్ అన్నీ ఈ ల్యాండ్ స్లైడ్స్ని మొత్తంగా కటింగ్ చేసేది. దిస్ ఇస్ కాల్డ్ క్రీక్. దీన్ని మనం క్రీక్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకేనా, దీన్ని మనం క్రీక్ అనే పేరుతో పిలుస్తున్నాం. అండ్ ఈ సర్క్రీక్ని ఆనుకొని పాకిస్తాన్లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూడండి, కేటీ బుందర్ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కేతి బందర్ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కేతి బందర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, సో ఈ ప్లేస్ని మనం సర్క్రీక్ అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ థింగ్ ఏంటి, మీరందరూ ఆ తండేల్ మూవీ చూసారు కదా, మన నాగ చైతన్య చేపలు పట్టడానికి ఈ రేంజ్కి వెళ్తే ఇక్కడ ఉన్న టెరిటోరియల్ పోలీస్, ఆ కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసి అతన్ని కరాచీ జైలుకి తీసుకోవడం జరుగుతుంది. అది మూవీలో మీరు చూసారు, నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఓకే, ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్లో ఇండియా ఎలాంటి నావిగేషన్ చేయొద్దు అన్నది వాళ్ళ క్లెయిమ్. మేము నావిగేషన్ బరాబర్ చేస్తాం, ఇది మా ఇష్యూ. అర్థమవుతుంది కదా. సో పాకిస్తాన్ మీరు కానీ ఏమైనా మా ఇండియా మీద కాస్త ఎక్కువ తక్కువ చేసినా మేము వరల్డ్లో మీ జాగ్రఫికల్ మ్యాప్ ఉండకుండా చేస్తాం అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇవ్వడం జరిగింది. ఇది కాంటెక్స్ట్. అయితే సరే, సర్క్రీక్ మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఒక 96 కిలోమీటర్ల వరకు దీని లెంత్ మనకు కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ సర్క్రీక్ ఎలా ఏర్పడిందో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సర్క్రీక్ మనకి 1914లో బాంబే ప్రెసిడెన్సీ నుంచి బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎస్పెషల్గా ఆటుపోట్ల టైంలో, అంటే టైడల్స్ వచ్చే టైంలో, లైక్ అలలు ఇలా ముందుకు వెనక్కి వస్తాయి కదా, ఆ టైంలో
ఇది నావిగేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ఒక థియరీ మనకు ఉంది. దాని పేరే తాల్వేగ్ ప్రిన్సిపల్. తాల్వేగ్ ప్రిన్సిపల్. సో తాల్వేగ్ ప్రిన్సిపల్, ఈ తాల్వేగ్ అనే అతను ఏం చెప్పాడంటే ఇక్కడ నావిగేషన్ అంటే ఓడలు రాకపోకలు చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇలా ఇక్కడ నావిగేషన్ చేసుకొని వచ్చేది మన ఆరోపణ. వాళ్ళు ఏమంటారు అసలు చేయొద్దు అని వాళ్ళు అంటారు. ఇది ఇష్యూ. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ సర్క్రిక్కి ఉన్న మరొక పేరు ఏంటంటే బన్గంగా. ఏం గంగా? బన్గంగా. బన్గంగా అని మనం పిలవడం జరుగుతుంది. సార్ మరి ఇది ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే గుజరాత్లో మనకి రన్ ఆఫ్ కచ్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మగధీర మూవీలో ధీర ధీర అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ వెనకాల మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అన్ని మనకు ఉప్పుగా తెల్లగా కనబడతాయి. అదేనండి రన్ ఆఫ్ కచ్ ఏరియా అంటే. ఓకేనా? సో ఆ రన్ ఆఫ్ కచ్ ఏరియాలో ఇది మన 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 ఇండియాలో రన్ ఆఫ్ కచ్ ఏరియాలో, పాకిస్తాన్లో చూసుకుంటే సింధ్ ప్రావిన్స్, మన దేశంలో స్టేట్స్ అని ఎలా పిలుస్తామో అక్కడ ప్రావిన్స్ అని పిలుస్తాం. ఈ రేంజ్లో లొకేట్ అయింది. ఇక్కడ ఇటు గుజరాత్లో రన్ ఆఫ్ కచ్లో, అటు పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్లో ఇది మనకి లొకేట్ అవుతూ కనబడింది. ఇక్కడ చూస్తే దిస్ ఏరియా ఇస్ సిగ్నిఫికెంట్ ఫర్ సెక్యూరిటీ. ఇది దేనికి ఫేమస్ అంటే సెక్యూరిటీ. అంతగా సెక్యూరిటీ ఉండాల్సిందే కదా అక్కడ. నెక్స్ట్ ఫిషింగ్ రైట్స్. మనకి తండలము అదే కదా ఫిషింగ్ రైట్స్. మనకెంత రైట్స్ ఉన్నాయి, వాళ్ళకెంత రైట్స్ ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మాట్లాడుకుందాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇది ఇష్యూ అండి. ఎందుకు? ఇది కరెంట్ అఫేర్లో ఉంది. ఇంతే సింపుల్గా నేర్చుకోండి, ఈజీగా నేర్చుకోండి కరెంట్ అఫేర్. ఏ మాత్రం కూడా స్ట్రెస్ పెట్టకండి, స్ట్రెస్ అస్సలు పెట్టకండి. ఓకే యా. సో ఇది ఇష్యూ. ఓకే, మరి నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చా. వాట్ ఈస్ ద సర్క్రిక్? ఈ పరంగా నేను మాట్లాడా కదా. నెక్స్ట్ వై ద సర్క్రిక్ డిస్ప్యూటెడ్? ఎందుకు డిస్ప్యూట్? పాకిస్తాన్ ఇండియా మధ్య మనకి లొకేట్ అయింది కాబట్టి. వై ఇస్ ద సర్క్రిక్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్? పక్కనే పాకిస్తాన్ పెట్టుకుని స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అనకపోతే ఇంకేమంటాం? ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. సో చూడండి, యునైటెడ్ నేషన్స్ అంటే ప్రపంచ దేశాలు ఒక కన్వెన్షన్ తీసుకున్నాయి. దేని మీద? లా ఆఫ్ ది సీ, సముద్ర జలాలు ఎవరికి ఎంత రావాలి. మిమ్మల్ని వీడియో చూస్తున్న నిన్నే నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకు ఇండియా మ్యాప్ని చూపించమంటే ఇండియా మ్యాప్తో పాటు మన శ్రీలంకను కూడా చూపిస్తాం. అబ్జర్వ్ చేసిరా? ఇండియా మ్యాప్ అన్నప్పుడు మన నేపాల్ చూపించాం, పాకిస్తాన్ చూపించాం, కానీ శ్రీలంక మ్యాప్ని మన మ్యాప్లో చూపిస్తాం. ఎందుకంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ అవర్ ఎకనామికల్ ఎక్స్క్లూజివ్ జోన్. మాట్లాడదాం. ఎకనామికల్ అంటే ఆర్థికంగా ఎక్స్క్లూజివ్ జోన్లో మనకు ఉంది. ఎస్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాస్త ఇది అర్థం చేసుకోండి. మెచ్యూరిటీ ఉండాలి. కానీ ఇక్కడ ఉంది ఎవరు? నేనున్నాక ఆ మెచ్యూరిటీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను ప్రతి ఒక్కటి స్పూన్ ఫీడింగ్ చేస్తున్నా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా ఇలా ఉందండి, ఇలా ఉంది. మరి ఎక్కడి వరకు ఇండియాకి దీని మీద అధికారం ఉంటుంది? ఎక్కడి వరకు మన ఇండియాకి ఈ సముద్రం ఉంది కదా. ఎస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నంకి వెళ్తున్నా. ఈ సముద్రం నుంచి మన అధికారం ఇక్కడ వరకు ఉందా, లేదా ఇక్కడ వరకు ఉందా, లేదా మొత్తంగా ఉందా? సో ఏదో ఒక కన్వెన్షన్ ఫ్రేమ్వర్క్ అయితే ఉండాలి కదా. ఆ ఫ్రేమ్వర్కే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ లా ఆఫ్ ది సీ. అర్థమవుతుందా? సముద్రాల మీద ఎవరికెంత రావాలనేది లా ఆఫ్ ది సీ. ఇది ఎప్పుడు వచ్చిందంటే సిగ్నేచర్స్ 1982లో వచ్చింది, కానీ అమలు మాత్రం 1994 నుంచి అమలైంది. దీని ప్రకారంగా సముద్రాన్ని మనం కొన్ని జోన్స్గా ప్రకటిస్తున్నాం. ఒకటి టెరిటోరియల్ సీ లెవెల్ అంటే ఎక్కడి వరకైతే ఒక 12 నాటికల్ మైల్స్. సో సముద్రం ల్యాండ్ నుంచి 12 నాటికల్ మైల్స్. మరి ఒక నాటికల్ మైల్ అంటే ఎంత సార్ అంటే అప్రాక్సిమేట్లీ 1.84 కిలోమీటర్. మరి 12 నాటికల్ మైల్స్ ఎంత అంటే మీరే ఇంటూ చేసుకోండి. ఓకేనా? సో ఇన్ని నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్ర ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? టెరిటోరియల్ సీ లైన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ కాంటిగ్యూయస్ జోన్ అంటే ల్యాండ్ నుంచి 24 నాటికల్ మైల్స్ ఉన్నదాన్ని మనం కాంటిగ్యూయస్ జోన్ అంటున్నాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ల్యాండ్ నుంచి దాదాపుగా 200 నాటికల్ మైల్స్ ఉన్న ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటున్నాం. ఇక్కడి వరకు మన ఇండియాకి ఏ దేశానికైనా అధికారం ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ అధికారం ఉంటుందని ఇది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు క్లియర్ కదా? డేటా క్లియర్ కదా? ఎస్. చలో నెక్స్ట్ కాంటెక్స్ట్. సో టైఫూన్ కజికి నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఏ టైఫూన్ గురించి? టైఫూన్ శక్తి, లైక్ సైక్లోన్ శక్తి గురించి మాట్లాడుకుందాం. ఎక్కడొచ్చింది? బే ఆఫ్ అరేబియాలో వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు టైఫూన్ కజికి ఎక్కడొచ్చింది సార్ అంటే ఇది వియత్నాంలో రావడం జరిగింది. వియత్నాం ఎక్కడుంది సార్ మరి? సో ఇది మనకి పశ్చిమ పసిఫిక్లో మనకు కనబడుతుంది. ఓకేనా? ఎక్కడ కనబడుతుంది? పశ్చిమ పసిఫిక్లో కనబడుతుంది. సో టైఫూన్ కజికి సార్, మరి మొన్నేమో సైక్లోన్ అన్నారు, ఇక్కడేమో టైఫూన్ అంటారు.
మరి అదే ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీ అంటున్నాం, అదే అమెరికాలో హరికేన్స్ అంటున్నాం. పేరు ఏదైనా కానీ ప్రాబ్లం ఒకటే. సో నిన్న చెప్పిన డేటానే మళ్ళీ చెప్తున్నా, కాస్త క్లారిటీ వినండి. సో గాయస్, ఇప్పుడు ఇలా మన ఎర్త్ లొకేట్ అయింది. ఇది ఈ ఈక్వేటర్ విచ్ మీన్స్ భూమధ్య రేఖ, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికోన్ అంటే మకర రేఖ. సో ఈ రీజియన్లో సూర్యరశ్మి పడడానికి మనకి ఎక్కువ స్కోప్ ఉంది. అంటే సన్ తన రేస్ని స్ట్రేట్గా ఈ ప్లేస్లో పెట్టగలడు. తర్వాత ఈ లైన్ దాటినాక ఈ సన్ రేస్ కాస్త స్లాంట్ అయిపోతాయి, అంటే వంగి ప్రయాణించడం స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నా గాయస్, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, సన్ రేస్ ఇలా నడి నెత్తి మీద పడితే నాకు ఎక్కువ హీట్ ఉంటుందా, లేదా సన్ అక్కడ ఎక్కడ ఉన్నాడు ఇలా ఇలా స్లాంట్గా నా మీద పడుతుంది అప్పుడు నాకు ఎక్కువ హీట్ ఉంటుందా? నడి నెత్తి మీద పడుతున్నాయి కదా నాకు ఎక్కువ హీట్ ఉంటుంది. ఇక్కడ నుండి నేను అదే చెప్తున్నా, సన్ రైస్ స్ట్రీట్గా పడ్డం వల్ల ఈ ఏరియా మొత్తం మనకి ట్రాపికల్ జోన్గా మనకు కనబడుతుంది. మళ్ళీ ట్రాపికల్ జోన్ అంటే ఏంటో అనుకోకండి, ఉష్ణం ఎక్కువ ఉన్న దాన్ని మనం ట్రాపికల్ జోన్ అంటున్నాం. ఇంతకుమించి ఇంకేం లేదు. అయితే ఈ ట్రాపికల్ జోన్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే టెంపరేచర్ కానీ, వాటర్ వేపర్ కానీ, ఆల్టిట్యూడ్ ఎత్తులు కానీ ఇవన్నీ పెరిగితే ప్రెషర్ తగ్గుతుందండి. ఓకేనా? టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది, వాటర్ వేపర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది, ఎత్తు పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. మరి ప్రెషర్ తగ్గితే మనకేం జరుగుతుంది? ఖచ్చితంగా మన బాడీ బ్యాలెన్స్ కోల్పోతుంది. ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి బ్లడ్ బ్లీడ్ అవుతుంది. ఎందుకు? ఆ పర్టికులర్ ప్రెషర్ ఉంది కాబట్టి నేను మీతో ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా, ఈజీగా మొబైల్లో ఈ న్యూస్ చూడగలుగుతున్నారు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెషర్? మరి ప్రెషర్ అంటే ఏంటి సార్ అంటే, అప్లయింగ్ ఫోర్స్ ఆన్ సర్టన్ ఏరియా. ఓకేనా? సో కొంత ఫోర్స్ ఒక ఏరియా మీద అప్లై అవుతుంది. ఇది ఒక ఏరియా, దీని మీద ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, అంతేనా? ఎస్. సరే, మరి ఫోర్స్ అంటే ఏంటి సార్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మరి మాస్ అంటే ఏంటి సార్ అంటే, ఇది మాస్, బరువు అనుకోకండి. ఈ బరువు భూమి మీద ఒకలాగా ఉంటుంది, మూన్ మీద ఒకలా ఉంటుంది, మార్స్ మీద ఒకలా ఉంటుంది, జూపిటర్ మీద ఒకలా ఉంటుంది, సాటర్న్ మీద ఒకలా ఉంటుంది.